అనంతవరం అనే గ్రామములో చందు, సుబ్బు అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఆ గ్రామాన్ని ఆనుకుని ఒక అడవి ఉండేది. ఆ గ్రామంలోని పిల్లలంతా ఆ అడవికి వెళ్ళి కావాల్సిన పళ్ళు, కాయలు కోసుకుని తినేవారు. కొందరైతే అడవిలో తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు. ఒకరోజు చందు పళ్ళు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. పండ్లన్నీ చిటారు కొమ్మలకి ఉండటం వలన కోసుకోవడానికి వీలు కాలేదు. అలా చాలాసేపు తిరగడం వలన ఒక చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు. కొద్దిసేపటికి చందు పడిపోయిన చోటుకు కోతుల గుంపు వచ్చింది. చందుని చూస్తూ ప్రక్కన ఉన్న సంచిని చూసి కోతుల గుంపు ఇలా అనుకుంది, పాపం పండ్ల కోసం వచ్చినట్లున్నాడు, మనం సహాయం చేద్దాం అని అనుకుంటాయి. ఆ కోతుల గుంపులో పెద్ద కోతులు చెట్టు మీదకు వెళ్ళి చిటారు కొమ్మల్ని కదిల్చి పండ్లు కింద పడేలా చేస్తే చిన్న కోతులు వాటిని సంచిలో వేసి ఆ కోతుల గుంపు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి చందుకి మెలకువ వచ్చి చూస్తే తన సంచి నిండా పళ్ళు ఉన్నాయి. దూరంగా కోతుల గుంపును చూసి అవే పళ్ళను సంచిలో వేశాయి అని అర్థం చేసుకున్నాడు. కొన్ని పళ్ళను తిని సంచిలోని పళ్ళను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు అడవిలో జరిగినదంతా సుబ్బుకి చెబుతాడు. సుబ్బు చందు మాటలు విన్నాక ఇలా అనుకుంటాడు, ఆహా, ఎంతటి చక్కని అవకాశం! చెట్టుపైకి ఎక్కే పని లేకుండానే కోతుల గుంపు పళ్ళను సంచిలో వేస్తున్నాయట అని ఎంతో ఆశతో పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్తాడు. ఒక బాగా పండ్లు ఉన్న పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటిస్తాడు. కొద్దిసేపటికి సుబ్బు అనుకున్నట్టుగానే కోతులు వచ్చాయి. సుబ్బుకి సాయం చేయాలనుకున్నాయి. కొన్ని చెట్టుపైకి ఎక్కి పండ్లను కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి. సుబ్బు కోతులు పండ్లను సంచిలో వేస్తున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచి చూస్తాడు. ఒక పిల్లకోతి సుబ్బును గమనించి మిగతా వాటికి చెబుతుంది. అతడు తమను మోసం చేస్తున్నాడని అర్థమై సుబ్బు మీదకి ఒక్కసారిగా దూకబోయాయి. అది గమనించిన సుబ్బు ఒక్కసారిగా లేచి పరుగున పారిపోసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్దాయన కోతుల్ని తరిమి సుబ్బుని రక్షించాడు. జరిగింది తెలుసుకుని సుబ్బుని మందలించాడు. దురాశ దుఃఖానికి చేటు అని చెప్పి తన కష్టాన్ని తాను నమ్ముకోవాలని సుబ్బుకి చెబుతాడు. ఆ మాటలకు సుబ్బు కష్టపడనిదే ఏదీ దక్కదు అని తెలుసుకుంటాడు. అప్పటి నుంచి సుబ్బు తన సోమరితనాన్ని వదిలి కష్టపడి పనిచేయడం మొదలు పెడతాడు.